సంస్కృతికి ప్రతీక. చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారి కుటుంబాలకు మరింత చేయూత అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ లో అలాయ్ బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికులు, చేనేత రంగానికి విశిష్ట సేవలందిస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ చేనేత కార్మికులు భారతీయ సాంప్రదాయాలకు, సంస్కృతికి నిజమైన వారసులని కొనియాడారు. చేనేత వస్త్రం మనిషికి మానవత్వాన్ని, భారతీయతను పరిచయం చేసిందని అన్నారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ రంగానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ చేనేత కార్మికుల కృషి వల్లే తెలుగు చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా చేనేత రంగం సమాజానికి సేవ చేస్తోందని, ఈ వర్గానికి మరింత ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత రంగానికి చెందిన ప్రముఖులు, చేనేత కార్మికులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చే విధంగా ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సంస్థలో కూడా ఆ వ్యక్తి ఈఎస్ఐకి అర్హుడుగా ప్రకటించాలి. ఆ ఈఎస్ఐ ప్రకటన కోసం ప్రతిపాదన పెట్టడమైంది. అక్కడ సభ ముందు చాలా మంది ఉంటాం, ఏదో మాట్లాడతాం, వాగ్దానం చేశారు. ఆ దాని తర్వాత అన్నా సుదర్శన్ కడవేరు అర్చనగా